ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త ఇబ్బందికరమైనటువంటి గోచారం కనపడుతుంది. ఈ కారణంగా ఏంటంటే వివాదాలు, కోపతాపాలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతాయి. కాబట్టి గొడవలకి దూరంగా ఉండండి. వివాదాలకి దూరంగా ఉండండి. పోలీస్ కేసుల్లోనూ, కోర్టు కేసుల్లోనూ ఇరుక్కునే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి అనవసరమైన గొడవల్లో ఇరుక్కోవడం మంచిది కాదు. ఇంకా ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. చాలా సమస్యలకు గురవుతారు. ఏ కార్యక్రమం చేపట్టినా సరే కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది. అలాగే సంతృప్తికరంగా ఏ పని మీకు పూర్తవదు. కాబట్టి టెన్షన్ పడిపోకండి, గట్టిగా ప్రయత్నం చేయండి. కుటుంబంలో అనుకోనటువంటి చికాకులు, వ్యవహారాలు కనపడుతున్నాయి. ఒకసారి జాతక పరిశీలన కూడా ఒకసారి గట్టిగా చేయించుకోవాలి మీరు. అలాగే గృహ నిర్మాణ పనులన్నీ కూడా కొంచెం ఆలస్యంగా జరుగుతాయి. బ్యాంకు లావాదేవీలు కొంచెం చికాకులు కలగజేస్తాయి. రావాల్సిన డబ్బులు సమయానికి రాకపోవడము, ముండి బకాయిల వేధింపులు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. మానసిక వేదనకి గురయ్యే పరిస్థితి కనపడుతోంది. చాలా విషయాల్లో గొడవలకు దూరంగా ఉండడం, మౌనంగా ఉండడమే మంచిది. అయితే పట్టుదలతో ముందుకు సాగితే తప్ప ఏ పని మీకు పూర్తవదు. ఇక ప్రయాణాల్లో కూడా తొందరపాటు ప్రయాణాలు చేయడం మంచిది కాదు. అలాగే కొంత అవమానానికి గురయ్యే గోచార పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి. మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. క్రయ విక్రయాలలో కూడా నష్టాలు కనపడుతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టాలి తప్ప లేకపోతే ధనం విపరీతంగా ఖర్చు అయిపోతుంది. అనారోగ్య సమస్యల ప్రభావం కూడా బాగా కనపడుతోంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ ఖర్చులు బాగా పెరిగిపోయేలా కనపడుతున్నాయి. రుణబాధల వల్ల కూడా మీకు మనశ్శాంతి లేకపోవడం కనపడుతోంది. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగిని, ఉద్యోగస్తులకి పని ఒత్తిడి విపరీతంగా అయిపోతుంది. దానికి తగ్గ అవకాశాలు తక్కువైపోతుంటాయి. ఇంకా ప్రైవేటు ఉద్యోగిని, ఉద్యోగస్తులందరూ కూడా వృత్తిపరంగా అనేక రకాల సమస్యలు ఎదురయ్యే పరిస్థితి కనపడుతోంది. శారీరక వ్యామోహాలు పెరగడం, కోరికలు పెరగడం, మానసిక అశాంతి కనపడుతోంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల కూడా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు ఎక్కువైపోతున్నాయి. నరఘోష విపరీతంగా కనపడుతోంది, జాగ్రత్త. ఇంకా ప్రయాణాల్లో కూడా తొందరపాటు ప్రయాణాల వల్ల కూడా సమస్యలు అధికంగా కనపడుతున్నాయి. అలాగే వివాహ సంబంధాల విషయంలో కూడా నత్తనడగ్గా వివాహ సంబంధాలు ఎదురుకు వెళ్ళే అవకాశం కనపడుతోంది. అనవసరమైన గొడవలు జరగడం వల్ల ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు, నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపితే నష్టాలు, అలాగే నమ్మక ద్రోహాలు బాగా పెరిగిపోవడము, అలాగే ప్రేమికుల మధ్య గొడవలు పడడము, ప్రేమ వివాహాలు చెడిపోవడము జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడం, లేదా స్నేహితులతో చెడు స్నేహితులతో తిరగడం, చెడు వ్యసనాలు, లేదా సెల్ ఫోన్ వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాలు, వీటి వల్ల పాడయ్యే అవకాశం కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగిని, ఉద్యోగస్తులకి ప్రతిభకు తగ్గ అవకాశాలు రావడం లేదు. ఉద్యోగ కార్యాలయాలు అధికారిక ఒత్తిడి బాగా కనపడుతోంది. స్త్రీలకి అనవసరమైనటువంటి వ్యవహారాల పట్ల శ్రద్ధ పెట్టడం, షాపింగ్ మాల్స్, లేకపోతే రకరకాల చీరలు, బట్టలు, నగలు, వీటి పట్ల ఎక్కువ డబ్బులు వృధా చేసే అవకాశం కనపడుతుంది. భర్తతో విభేదాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారపరంగా కూడా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. వ్యాపారాన్ని విస్తరిద్దామనుకున్నా, పెట్టుబడులు పెడదామన్నా సరే సరైన ఆదాయం లేకపోవడము, రుణాలు మంజూరు అవ్వకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, డబ్బులు రొటేషన్ అవ్వకపోవడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ